ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్స్ అలాగే కైనెటిక్ థియరీ రెండు లెసన్స్ని మనం డిస్కస్ చేసాం. తర్వాత థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్. ఇక్కడ థర్మోడైనమిక్ పొటెన్షియల్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకోవడం కన్నా ముందుగా అసలు థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటే ఏంటి చూడండి. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అంటే ఒక ఉష్ణగతిక వ్యవస్థను మనం వివరించాలి అంటే 4 రకాల ఫిజికల్ క్వాంటిటీస్ మనం తెలుసుకోవాలి. అవి ఏంటి అన్నట్లయితే టెంపరేచర్, అలాగే ప్రెషర్, వాల్యూమ్ అండ్ ఎంట్రోపీ. అదేనా ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈ 4 ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ. మనకు తెలుసు ప్రెజెంట్ P2, వాల్యూమ్ని V2, టెంపరేచర్ T2, ఎంట్రోపీని S2 డినోట్ చేయడం జరుగుతుంది. దీస్ 4 క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ థర్మోడైనమిక్ వేరియబుల్స్. ఈ 4 భౌతిక రాశులను ఏమంటాం? థర్మోడైనమిక్ వేరియబుల్స్, ఉష్ణగతిక చరరాశులుగా మనం చెప్పడం జరుగుతుంది. థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటాం వీటిని. అదేందా అంటే ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 4 ఫిజికల్ క్వాంటిటీస్ గురించి తెలుసుకోవాలి. వీటిని థర్మోడైనమిక్ వేరియబుల్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందా ఇప్పుడు కొన్ని బేసిక్ క్లాస్ని డెరైవ్ చేద్దాం. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి సంబంధించి ఈ 4 ఫిజికల్ క్వాంటిటీస్లో కొన్ని బేసిక్ క్లాస్ని డెరైవ్ చేద్దాం. దానికోసం థర్మోడైనమిక్ ఫస్ట్ లా నేను రాసుకుందాం. థర్మోడైనమిక్ ఫస్ట్ లా ఏంటి మనకి? థర్మోడైనమిక్ first law into dq is equal to du plus dw. From second law of thermodynamics, we can write dq is equal to tds. అవునా? థర్మోడైనమిక్ సెకండ్ లా ప్రకారం ఎంట్రోపీకి హీట్కి మధ్య ఉన్న రిలేషన్ డీకే ఈక్వల్ టు ఏం రాయొచ్చు? టీడీఎస్. ఈ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డియూ ప్లస్ డీడబ్ల్యూ. కానీ ఐడియల్ గ్యాస్ మీద జరిగిన వర్క్ డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి? పీడీవీ. ఇప్పుడు డీడబ్ల్యూ బదులు పీడీవీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? డియూ ప్లస్ పీడీవీ. కానీ దీని నుంచి డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? టీడీఎస్ మైనస్ పీడీవీ. అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఒక సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఎంట్రోపీ, వాల్యూమే డిపెండ్ అవుతుంది, టెంపరేచర్, ప్రెషరు ఇండిపెండెంట్ అవుతుంది. అర్థమైందా? ఈ ఈక్వేషన్ ప్రకారం ఇంకో వేరే రిలేషన్ తీసుకొస్తే అందులో టెంపరేచర్, ప్రెషర్ డిపెండెంట్ అవ్వచ్చు, ఎంట్రోపీ, వాల్యూమ్ చేంజ్ అవ్వచ్చు. అర్థమైందమ్మా? అవి ఇండిపెండెంట్ అవ్వచ్చు. అలా ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ని ఈ 4 ఫిజికల్ క్వాంటిటీస్లో ఉండే విధంగా మనం తీసుకురావచ్చు. ఇది బేసిక్ ఈక్వేషన్ అనమాట. థర్మోడైనమిక్ ఫస్ట్లో సెకండ్లో ఉపయోగించుకొని ఒక సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రోపీ, వాల్యూమ్లో మెజర్ చేయడానికి ఈ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయడం జరిగింది. ఈ ఈక్వేషన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్కి బాగా అవసరం. ఇప్పుడు నెక్స్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటో చూద్దాం. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఫంక్షన్స్. ఉష్ణగతిక సక్మాలు లేదా ప్రమేయాలు అన్నట్లయితే ఏం చెప్పొచ్చు? థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ ఎనర్జీ ఫంక్షన్స్. అంటే ఇవి ఎనర్జీ ఫంక్షన్స్. అంటే ఒక సిస్టమ్ యొక్క ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎలా ఫామ్ అవుతాయి? దే ఆర్ ఫార్మ్డ్ కంబైనింగ్ ద బేసిక్ థర్మోడైనమిక్ వేరియబుల్స్. అటువంటి మీ థర్మోడైనమిక్ వేరియబుల్స్ని కంబైన్ చేయడం ద్వారా ఫామ్ అయ్యేటువంటి ఆ ఎనర్జీ ఫంక్షన్స్ని మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్గా మనం చెప్పడం జరుగుతుంది. మరి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ మనకి ఎన్ని రకాలు? ఒక సిస్టంలో ఉన్న ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు? అదేవిధమ్మా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ ఎనర్జీ ఫంక్షన్స్ టు కంబైనింగ్ థర్మోడైనమిక్ వేరియబుల్స్. అదేవిధమ్మా థర్మోడైనమిక్ వేరియబుల్స్ని కంబైన్ చేయడం ద్వారా ఫామ్ అయ్యేటువంటి ఎనర్జీ ఫంక్షన్స్ని థర్మోడైనమిక్ పొటెన్షియల్స్గా, ఉష్ణగతిక శక్మాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ని 4 రకాలుగా క్లాసిఫై చేశారు. అందులో ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఇంటర్నల్ ఎనర్జీ, సెకండ్ ఫంక్షన్ వచ్చి ఎల్మోహెల్జ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్ వచ్చి ఎంథాల్పీ,
అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ గిబ్స్ ఫంక్షన్. ఏమా? ఓకే, ఒకసారి బోర్డు మీద రాద్దాం. ఓకే, చూడండి, మనకి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ 4 రకాలని చెప్పుకున్నాం. ఏంటవి? ఇంటర్నల్ ఎనర్జీ, దాన్ని U2 డినోట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి హెల్మోల్ట్జ్ ఫంక్షన్ F2 డినోట్ చేస్తున్నాం. తర్వాత వచ్చి ఎంథాల్పీ టోటల్ హీట్ ఫంక్షన్ దాన్ని H2 డినోట్ చేస్తున్నాం. లాస్ట్ వన్ వచ్చి గిబ్స్ ఫంక్షన్. ఇందులో ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వేషన్ తీసుకొద్దాం. ఆ ఈక్వేషన్ని మనం మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేంటమ్మా? ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వేషన్ తీసుకొద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ ఇప్పుడు అసలు ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక గ్యాస్ అనేటువంటిది గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఆ గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. అందువల్ల కొంత పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే గ్యాస్ మాలిక్యూల్స్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉండడం వల్ల దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండూ కలిపితే వచ్చేదాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినప్పుడు అంటే అణు నిర్మాణం జరిగినప్పుడు ఈ మాలిక్యూల్స్ అనేటువంటివి మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కొంత కైనెటిక్ ఎనర్జీ రావడం జరుగుతుంది. అలాగే ఒక గ్యాస్ మాలిక్యూల్ మూవ్ అవుతున్నప్పుడు మిగిలినటువంటి మాలిక్యూల్స్ యొక్క అట్రాక్షన్ వల్ల కొంత పొటెన్షియల్ ఎనర్జీ కూడా రావడం జరుగుతుంది. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ DU = ఏం రాయొచ్చమ్మా? సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీగా రాసుకోవచ్చు. ఇప్పుడు థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ప్రకారం ఇంటర్నల్ ఎనర్జీ DQ = ఏం రాయొచ్చమ్మా? DU + dW కదా. దాని నుంచి ఇంటర్నల్ ఎనర్జీ DU = ఏం రాయొచ్చు? DQ - dW. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ప్రకారం DQ అంటే TdS, dW అంటే ఏం రాయొచ్చు? PdV రాసుకోవచ్చు. అర్థమైందా? ఇంటర్నల్ ఎనర్జీ DU = ఏమొస్తుందమ్మా? TdS - PdV. అయితే ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకోండి. అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటిది ఓన్లీ ఎంట్రోపీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. వాల్యూమ్ కాన్స్టెంట్ అని ఒకసారి, అలాగే ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటిది వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది, ఎంట్రోపీ కాన్స్టెంట్ అని ఒకసారి. అలా రెండు డిఫరెన్షియేషన్స్ తీసుకున్నట్లయితే అదేనమ్మా, టేకింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ∂U/∂S అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ = ఏం రాయొచ్చు? T రాయొచ్చు. అదేనమ్మా, ∂U/∂S V = ఏమొస్తుంది? T వస్తుంది. టేకింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్. అదేనమ్మా, ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ని తీసుకోండి విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్స్ S and V. విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్స్, ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? S, V కదా. S, Vలో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ తీసుకున్నట్లయితే అది ఒకసారి వాల్యూమ్ కాన్స్టెంట్ అనుకుని ఒకసారి ఎంట్రోపీ కాన్స్టెంట్. అలాగే ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ∂U/∂VS = ఏం రాయొచ్చు? -P రాసుకోవచ్చా? అది ఉంది. ఈ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం, పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు Sతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం, పార్షియల్ డిఫరెన్షియేషన్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ చేస్తే = T వస్తుంది. అలాగే ఇదే ఈక్వేషన్ని కాన్స్టెంట్ ఎంట్రోపీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అదేవిధమ్మా విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్, అప్పుడు ఏమవుతుంది? -P వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటర్నల్ ఎనర్జీని టెంపరేచర్, ప్రెజర్, వాల్యూమ్, ఎంట్రోపీ ఈ 4 ఉండే విధంగా ఒక ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం మనం తీసుకున్నటువంటి రెండు ఈక్వేషన్లు పర్ఫెక్ట్ డిఫరెన్షియేటర్స్ అనుకున్నట్లయితే. అదేందమ్మా, ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ U అనేటువంటిది టెంపరేచర్, ఎంట్రోపీ, ప్రెజర్, వాల్యూమ్లో ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనం చేసిన డిఫరెన్షియేటర్ ∂U అనేటువంటి పర్ఫెక్ట్ డిఫరెన్షియేటర్ అయినట్లయితే పర్ఫెక్ట్ డిఫరెన్షియేటర్ కండిషన్ ఏంటి? ∂U/∂S V = ∂U/∂S ∂U/∂VS అవ్వాలి. అదేంటమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, ఇక్కడ ∂U/∂V కండిషన్ వాటి మ్యాథ్స్లో వస్తుంది. పర్ఫెక్ట్ డిఫరెన్షియేటర్ అయినట్లయితే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ∂U/∂S V = ఏమవ్వాలమ్మా? ∂U/∂S ∂U/∂VS అవ్వాలి. కానీ ఇక్కడ ∂U/∂S అంటే ఏంటి? T కదా. అందువల్ల ∂T/∂V = ఏమవుతుంది?
మైనస్ డో పీ బై డో ఎస్. అదేందమ్మా ఇక్కడ డో ఈ బై డో వి అంటే మైనస్ పీ కదా, అది రాసాం. అది రాసిన తర్వాత ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ రాసుకునేటప్పుడే ఈ బ్రాకెట్లు కింద ఎస్ పెట్టుకోండి, ఇక్కడ వాల్యూమ్ పెట్టుకోండి. యాక్చువల్లీ పెర్పర్ డిఫరెన్షియేటర్ అయితే కండిషన్ ఇది. అదేందమ్మా ఈ ఈక్వేషన్ ఇది పెర్పర్ డిఫరెన్షియేటర్ అయినట్లయితే రెండు దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కండిషన్. ఎలాగా డో బై డో వి డో ఈ బై డో ఎస్వి విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎస్ డో ఈ బై డో విఎస్ విత్ రెస్పెక్ట్ టు విగా రాసుకోవచ్చు. ఇప్పుడు డో ఈ బై డో ఎస్వి అన్నట్లయితే ఏంటి టీ కదా, అది రాస్తే డో టీ బై డో వి, ఈ బయట ఎస్ ఉంది కాబట్టి ఎస్ వస్తుంది. అలాగే ఇక్కడ మైనస్ డో పీ బై డో ఎస్ వి వస్తుంది. దీన్నే థర్మోడైనమిక్స్ ఫస్ట్ ఈక్వేషన్గా, లేదంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్లో మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్గా మనం చెప్పవచ్చు. ఏమో అర్థమైందా? అది ఇది మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి, డో టీ బై డో వి ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్వి. అర్థమైందమ్మా? ఇక్కడ ముందు ఇంటర్నల్ ఎనర్జీ డియూ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ మైనస్ డీడబ్ల్యూ ఈక్వేషన్ తీసుకొచ్చాం. కానీ ఇక్కడ డీక్యూ అంటే థర్మోడైనమిక్స్ సెకండ్ లా ప్రకారం టీడీఎస్, డీడబ్ల్యూ అంటే పీడీవీ రాసాం. ఇప్పుడు ఇది పెర్పర్ డిఫరెన్షియేటర్ అనుకుని విత్ రెస్పెక్ట్ టు ఎస్ టు వాల్యూమ్తో డిఫరెన్షియేట్, ఎంట్రోపీ వాల్యూమ్తో డిఫరెన్షియేట్ చేసాం. డో ఈ బై డో ఎస్వి ఈక్వల్ టు టీ వచ్చింది, డో ఈ బై డో విఎస్ ఈక్వల్ టు మైనస్ వచ్చింది. పెర్పర్ డిఫరెన్షియేటర్ అయితే అదేందమ్మా ఈ కండిషన్ రాసుకోవచ్చు. ఈ కండిషన్ రాసుకున్న తర్వాత డో ఈ బై డో ఎస్వి అంటే ఈ ఈక్వేషన్ నుంచి టీ, అలాగే డో ఈ బై డో విఎస్ అంటే పీ రాసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ని మాక్స్వెల్ ఫస్ట్ రిలేషన్గా మనం చెప్పవచ్చు. అర్థమైందమ్మా? ఓకే. ఓకే, ఇప్పుడు మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ని ఒక పక్కన రాద్దాం, తర్వాత మాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, డో టీ బై డో విఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్. ఏమా నెక్స్ట్ మాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ డిరైవ్ చేయడం కోసం హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్ అని తీసుకుంటాం. సెకండ్ వన్ వచ్చేంటి హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ హెచ్. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ హెచ్ అనేటువంటి దేని గురించి చెబుతుందంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్ అనేటువంటిది కొంత ఎక్స్టర్నల్ వర్క్ అనేటువంటిది చేస్తుంది. ఆ ఎక్స్టర్నల్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఫంక్షన్ని హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ప్రకారం డీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డియూ ప్లస్ డీడబ్ల్యూ. ఇందులో డీక్యూ అంటే టీడీఎస్ రాయొచ్చు, డియూ ప్లస్ డీడబ్ల్యూ అంటే ఏం రాయొచ్చమ్మా పీడీవీగా రాయొచ్చు. తర్వాత ఇక్కడ టీడీఎస్ అటువైపు తీసుకొచ్చి పీడీవీని ఇటువైపు తీసుకురండి. అప్పుడు ఆ ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు, డియూ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే టీడీఎస్ మైనస్ పీడీవీగా రాసుకోవచ్చా ఈ ఈక్వేషన్ని. డియూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా టీడీఎస్ మైనస్ పీడీవీ. ఇక్కడ జరిగేది ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ టీ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ కదా ఐసోథర్మల్ ప్రాసెస్లో, అందువల్ల దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చా డి ఇంటూ టీఎస్గా రాసుకోవచ్చా. ఇది టీ కాన్స్టెంట్ కాబట్టి దానికి డిఫరెన్సెస్ ఏమి ఉండదు, అవసరమైతే మళ్ళీ బయటికి తీసుకొచ్చేయచ్చు. అందువల్ల డిఈ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ టీఎస్ మైనస్ పీడీవీగా రాసుకోవచ్చు. దీన్ని డి ఇంటూ ఇటువైపు తీసుకొస్తే యూ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవీగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఇక్కడ యూ మైనస్ టీఎస్ని హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్గా హెచ్గా డినోట్ చేయడం జరుగుతుంది సార్. ఎఫ్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్తో డినోట్ చేస్తుంది. దేర్ఫోర్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్ అనుకున్నట్లయితే దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది యూ మైనస్ టీఎస్. అదేనమ్మా హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్గా మనం చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం థర్మోడైనమిక్స్ ఫస్ట్లో తీసుకున్నాం. డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డీడబ్ల్యూ. తర్వాత డీక్యూ అంటే టీడీఎస్ రాసుకోవచ్చు, డీడబ్ల్యూ అంటే పీడీవీ రాయొచ్చు. దీనికి డియూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు టీడీఎస్ మైనస్ పీడీవీ. ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ టీ కాన్స్టెంట్ కాబట్టి దీని ఇటువైపు టీని బ్రాకెట్లో రాసుకోవచ్చు,
ఈసారి ఈ ఈక్వేషన్ ఇటువైపు తీసుకొస్తే డి ఇంటూ యూ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మైనస్ స్పీడ్. ఇందులో యూ మైనస్ టీఎస్ని హెల్మోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్గా డినోట్ చేయడం జరుగుతుంది. హెల్మోల్ట్జ్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని మనం వర్క్ ఫంక్షన్గా చెప్పడం జరుగుతుంది. అంటే సిస్టమ్ మీద వర్క్ ఏ విధంగా జరిగిందో చెప్పడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సిస్టమ్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎక్స్చేంజ్ అవుతున్నట్లయితే హెల్మోల్ట్జ్ ఫంక్షన్లో కూడా చేంజ్ వస్తుంది కదా. అదేనమ్మా సిస్టమ్ అనేటువంటిది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎక్స్చేంజ్ అవుతున్నట్లయితే అంటే ఎక్స్పాండ్ అవ్వడం కానీ లేదా కాంట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది అనుకోండి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మాలిక్యూల్స్ అనేవి చేంజ్ అవుతున్నట్లయితే హెల్మోల్ట్జ్ ఫంక్షన్లో చేంజ్ వస్తుంది కదా. చేంజ్ ఎంత df ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ హెల్మోల్ట్జ్ ఫంక్షన్ df ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా d ఇంటూ యూ మైనస్ టీఎస్ లేదు du మైనస్ d ఇంటూ టీఎస్ అంటే du మైనస్ ఎస్డిటి మైనస్ టీడీఎస్ ఈ విధంగా రాసుకోవచ్చు కదా. కానీ ఇంటర్నల్ ఎనర్జీ du అంటే ఏం రాయొచ్చు టీడీఎస్ మైనస్ పీడీవీ కదా. దేర్ఫోర్ df ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ మైనస్ ఎస్డిటి మైనస్ టీడీఎస్. టీడీఎస్ క్యాన్సిల్ అయిపోతే df ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ పీడీవీ మైనస్ ఎస్డిటి అవుతుంది. అదేనమ్మా అంటే హెల్మోల్ట్జ్ ఫంక్షన్ అనేటువంటిది వాల్యూమ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది ఈ ఈక్వేషన్ ప్రకారం. అదేవిధంగా ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేద్దామంటే మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ డెరైవ్ చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ టెంపరేచర్లో పార్షియల్ డిఫరెన్సెస్ చేయండి. ఇక్కడ వరకు అదేవిధంగా ఫస్ట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్లో తీసుకున్నాం, ఆ తర్వాత దాన్ని సింప్లిఫై చేసుకుని వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ యూ మైనస్ టీఎస్ని హెల్మోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్ అనుకున్నాం. ఈ హెల్మోల్ట్జ్ ఫంక్షన్ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్ సిస్టమ్ మీద జరిగిన వర్క్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్ అనేటువంటి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ అవుతుంది అనుకున్నట్లయితే అప్పుడు డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డి ఇంటూ యూ మైనస్ టీఎస్ రాయొచ్చు. డిఎఫ్ అంటే ఏంటి చేంజ్ అవ్వడం అనమాట. హెల్మోల్ట్జ్ ఫంక్షన్ వచ్చింది చేంజ్ అనమాట. దీన్ని డియూ మైనస్ డి ఇంటూ టీఎస్గా రాసుకోవచ్చు. యూ ఫార్ములా అప్లై చేసాం ఎస్డిటి మైనస్ టీడీఎస్ అవుతుంది. కానీ డియూ అంటే ఏం రాయొచ్చు టీడీఎస్ మైనస్ పీడీవీ రాసుకుని ఇది క్యాన్సిల్ చేసాం. అప్పుడు డిఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ పీడీవీ మైనస్ ఎస్డిటి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. అదేనమ్మా ఇక్కడ టీవీలు అనేటువంటివి ఇండిపెండెంట్ అవుతాయి. అదేనమ్మా టీవీ ఇండిపెండెంట్ అవుతాయి, ప్రెజర్ ఎంట్రోపీ అటువంటి డిపెండెంట్ అవుతాయి. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ వాల్యూమ్లో దీన్ని డిఫరెన్షియేట్ చేసినట్లయితే ∂F/∂V at constant temperature is equal to ఏం రాయొచ్చమ్మా మైనస్ పీగా రాసుకోవచ్చా. ∂F/∂V T is equal to మైనస్ పీ. అలాగే ∂F/∂T V is equal to ఏమవుతుందమ్మా మైనస్ ఎస్. అర్థమైందా. ఇక్కడ ఈ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ టెంపరేచర్స్లో. ఆ ∂F/∂V T ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీ ఒకటి వస్తుంది, ∂F/∂T V ఈక్వల్ టు మైనస్ ఎస్ ఒకటి వస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిఎఫ్ అనేటువంటి పర్ఫెక్ట్ డిఫరెన్షియేటర్ అయినట్లయితే అదేనమ్మా డిఎఫ్ అనే పర్ఫెక్ట్ డిఫరెన్షియేటర్ అయినట్లయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు ∂/∂T ∂F/∂V T కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ∂/∂V ∂F/∂T V ఇంటూ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇప్పుడు ∂F/∂V T అంటే ఏమొచ్చిందమ్మా మైనస్ పీ వచ్చింది, మైనస్ బయట రాసుకోండి V వస్తుంది. అలాగే ఇక్కడ ∂F/∂T అంటే ఏమొస్తుంది మైనస్ ఎస్ వస్తుంది, మైనస్ బయట రాసుకుని ఎస్ ఇక్కడ రాసుకున్నాం ఇంటూ టెంపరేచర్. రెండు వైపులా మైనస్ క్యాన్సిల్ చేస్తే ∂P/∂TV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ∂S/∂VT. ఇది మాక్స్వెల్ సెకండ్ రిలేషన్. అదేందమ్మా ∂P/∂T V ఈజ్ ఈక్వల్ టు ∂S/∂VT. లేదు దీన్నే
డో ఎస్ బై డో విటీ ఈజ్ ఈక్వల్ టు డో పీ బై డో టీ వీగా కూడా మనం తీసుకోవచ్చు. ఇది మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ అనమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చి ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్. ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్. దీన్ని ఎస్తో దీని వచ్చేస్తాం. అదేనమ్మా, ఎంథాల్పీలో టోటల్ హీట్ ఫంక్షన్ ఎస్తో దీని వచ్చేయడం జరుగుతుంది. ఎంథాల్పీ అనేది ఏంటంటే ఒక సిస్టమ్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఉండేటువంటి టోటల్ ఎనర్జీ ఫంక్షన్ని ఎంథాల్పీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, ముందర కేసులో గిబ్స్ ఫంక్షన్లో అయితే ఏం చెప్పుకున్నాం, ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్కి ఉండేటువంటి ఎనర్జీలో వచ్చేటువంటి చేంజ్ని మనం హెల్మోల్ట్జ్ ఫంక్షన్గా చెప్పుకున్నాం. అదేవిధంగా ముందర చెప్పిన హెల్మోల్ట్జ్ ఫంక్షన్లో. ఇప్పుడు ఎంథాల్పీలో అయినట్లయితే ఏం చెప్తున్నాం, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఒక సిస్టమ్కి ఉండేటువంటి టోటల్ ఎనర్జీనే మనం ఎంథాల్పీగా చెప్పడం జరుగుతుంది. దేర్ఫోర్ టోటల్ ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, యూ ప్లస్ పీవీ. ఇప్పుడు దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసినట్లయితే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డియూ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. అదేవిధంగా కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర సిస్టమ్కి ఉండేటువంటి టోటల్ ఎనర్జీ అనమాట, అట్ కాన్స్టెంట్ ప్రెజర్. కానీ థర్మోడైనమిక్స్ ఫస్ట్లో సెకండ్లో కలిపినట్లయితే జనరల్ ఎనర్జీ డియూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, టీడీఎస్ మైనస్ పీడీవీ. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేస్తే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, టీడీఎస్ ప్లస్ వీడిపి. అంటే ఇప్పుడు హెచ్ అనేటువంటిది ఎస్ మీద పి మీద డిపెండ్ అవుతుంది అనమాట. అదేవిధమ్మా ఇక్కడ ఎస్పీలు అనేటువంటివి ఇండిపెండెంట్ వేరియబుల్స్. అదేవిధంగా ఎస్పీలు అనేటువంటివి ఇండిపెండెంట్ వేరియబుల్స్. అదేవిధంగా కానీ హెచ్ వీటి మీద డిపెండ్ అవుతుంది. అదేవిధమ్మా ఇప్పుడు దీని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. పార్షియల్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే డో హెచ్ బై డో ఎస్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ వస్తుంది. అదేనమ్మా, డో హెచ్ బై డో ఎస్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేస్తే టీ వస్తుంది. అలాగే డో హెచ్ బై డో పి కాన్స్టెంట్ ఎంట్రోపీ దగ్గర చేసినట్లయితే ఏమవుతుంది, వి వస్తుంది. ఇక్కడ డిహెచ్ అనేటువంటి పర్ఫెక్ట్ డిఫరెన్షియేటర్ అయినట్లయితే కనుక అది కండిషన్ ఏమవుతుంది, డో బై డో పి. ఇక్కడ పి ఉంది కాబట్టి ఇక్కడ డో బై డో పి రాసుకుని డో హెచ్ బై డో ఎస్ పి ఇంటూ ఎస్ రాయాలి ఇక్కడ సఫిక్స్లో. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది, డో బై డో ఎస్ డో హెచ్ బై డో పిఎస్. ఇక్కడ ప్రెజర్ పి రాసుకోవాలి ఏమో చూడండి, డో బై డో పి డో హెచ్ బై డో ఎస్ పి. ఇక్కడ సఫిక్స్లో వేస్తాం, టెక్స్ట్ బుక్లో ఇది రాయలేదు, ఇది రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎస్ ఇంటూ డో హెచ్ బై డో పిఎస్ సఫిక్స్లో పి వస్తుంది. కానీ ఇక్కడ డో హెచ్ బై డో ఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, టెంపరేచర్ రాసుకోవచ్చు. అదే డో హెచ్ బై డో పి అంటే వి రాసుకోవచ్చు. అది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి మాక్స్వెల్ థర్డ్ రిలేషన్ వస్తుంది. డో బై డో పి డో హెచ్ బై డో ఎస్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, టీ రాసుకోవచ్చు కదా. డో టీ బై డో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్పి. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మాక్స్వెల్ థర్డ్ రిలేషన్ ఏమా. ఓకే, ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఇక్కడ రాదు. మాక్స్వెల్ థర్డ్ రిలేషన్ వచ్చి డో టీ బై డో పి ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎస్పి. అంటే ఇక్కడ ఏ ఈక్వేషన్ చూసుకున్నా అది ఏ ఒక రెండు ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది, మిగిలిన రెండు ఇండిపెండెంట్ అవుతున్నాయి అన్నమాట. మనం స్టార్టింగ్లో అనుకుంది అదే కదా. తర్వాత ఫోర్త్ వన్ వచ్చి గిబ్స్ ఫంక్షన్, దాన్ని జీతో డినోట్ చేస్తాం. గిబ్స్ ప్రమేయం అంటాం తెలుగులో.
గిబ్స్ ఫంక్షన్ జీ. ఇప్పుడు గిబ్స్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు గిబ్స్ ఫంక్షన్ని డిరైవ్ చేయడం కోసం, డీని డిరైవ్ చేయడం కోసం జీని ముందుగా ఏం చేస్తారంటే ఎంథాల్పీని రాసుకోండి. ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి యూ ప్లస్ పీవీ. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా డియూ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. కానీ ఇక్కడ డియూ అంటే ఏం రాయొచ్చు టీడీఎస్ మైనస్ పీడీవీ కదా. డియూ మైనస్ పీడీవీ ప్లస్ వీడిపి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టీడీఎస్ ప్లస్ వీడిపి. అర్థమైందమ్మా. ఇక్కడ ముందు ఎంథాల్పీ హెచ్ రాసుకున్నాం. ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే యూ ప్లస్ పీవీ. దాని నుంచి డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డియూ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. ఆ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది డియూ అంటే టీడీఎస్ మైనస్ పీడీవీ రాసుకోవచ్చు కదా థర్మోడైనమిక్స్ ఫస్ట్లో సెకండ్లో కలిపి. పీడీవీ క్యాన్సిల్ అయిపోతే డిహెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా టీడీఎస్ ప్లస్ వీడి. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ అండర్గోస్ ఐసోథర్మల్ అండ్ ఐసోబారిక్. ఐసోథర్మల్ అంటే ఏంటి టెంపరేచర్ కాన్స్టెంట్, సముష్ణోగ్రత ప్రక్రియ అంటే టీ కాన్స్టెంట్. అలాగే ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. అదేంటమ్మా ఏ సిస్టమ్కి అయితే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండి సిస్టమ్ వర్క్ చేస్తామో దాన్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. అక్కడ డిపి ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు జీరో అవుతుంది. పి ఎప్పుడైతే కాన్స్టెంట్ అని డిఫరెన్షియేషన్ అంటే మన జీరో కదా డిపి జీరో అవుతుంది. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏం రాయొచ్చు డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ రాయొచ్చు. టీ కాన్స్టెంట్ అంటున్నాం కాబట్టి టీని లోపల తీసుకువెళ్తే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డి ఇంటూ టీఎస్గా రాసుకోవచ్చు. లేదు దీన్ని డి ఇంటూ హెచ్ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరోగా కూడా రాసుకోవచ్చు. అదేంటో డి ఇంటూ హెచ్ మైనస్ టీఎస్ ఈక్వల్ టు జీరో రాయొచ్చు. లేదు హెచ్ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కాన్స్టెంట్. ఎందుకంటే ఒక వాల్యూ ఒక డిఫరెన్షియేషన్ జీరో అయినట్టు కాన్స్టెంట్ అనే కదా హెచ్ మైనస్ టీఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. చూడండి ఇక్కడ హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పి ఎంథాల్పీని రాసుకుని దాన్ని డిఫరెన్షియేట్ చేసాం. డిఈ వాల్యూ రాసుకుని సింప్లిఫై చేసాం. ఇప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ ఐసోథర్మల్ అలాగే ఐసోబారిక్ అనుకున్నట్లయితే టెంపరేచర్ ప్రెజర్ రెండు కాన్స్టెంట్ అవుతాయి. అప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు టీడీఎస్. టెంపరేచర్ కాన్స్టెంట్గా లోపల పంపిస్తే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డి ఇంటూ టీఎస్. ఈ వాల్యూ ఇటువైపు తీసుకొస్తే డెరివేటివ్ ఆఫ్ హెచ్ మైనస్ టీఎస్ ఈక్వల్ టు జీరో. దీని డిఫరెన్షియేషన్ జీరో అయినట్టు దాంతో ఇది కాన్స్టెంట్ అనే కదా హెచ్ మైనస్ టీఎస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ హెచ్ మైనస్ టీఎస్ కాన్స్టెంట్ అయింది కదా దాన్నే గిబ్స్ ఫంక్షన్ అంటాం. అంటే ఐసోథర్మల్ ఐసోబారిక్ ప్రాసెస్లో ఏ ఫంక్షన్ అయితే కాన్స్టెంట్ అవుతుందో దాని గిబ్స్ ఫంక్షన్గా మనం డినోట్ చేయడం జరుగుతుంది. గిబ్స్ ఫంక్షన్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా హెచ్ మైనస్ టీఎస్. ఇప్పుడు దీని జీలో వచ్చేటువంటి చేంజ్ని కాల్కులేట్ చేయండి. దీని డిఫరెన్స్ ఇచ్చేయండి. డిఫరెన్స్ ఇచ్చేస్తే డీజీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డిహెచ్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఇందులో డిహెచ్ అన్నట్లయితే ఏం రాసుకోవచ్చు ముందు ఎంథాల్పీలో వచ్చింది హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి యూ ప్లస్ పీవీ కదా. ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ కాబట్టి దీని నుంచి డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డియూ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. ఇప్పుడు దగ్గర సబ్స్టిట్యూట్ చేశారనుకోండి డియూ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి ఇక్కడ లేదంటే ఓపెన్ చేయండి. ఇక్కడే సింప్లిఫై చేసి ఆ వాల్యూ ఇక్కడ రాదు. ఇక్కడ డిహెచ్ అంటే అది హెచ్ అంటే యూ ప్లస్ పీవీ. అప్పుడు డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డియూ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డియూ అంటే ఏమొచ్చింది మనకి స్టార్టింగ్ ఈక్వేషన్ టీడీఎస్ మైనస్ పీడీవీ కదా. టీడీఎస్ మైనస్ పీడీవీ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. రెండు క్యాన్సిల్ అయిపోతే అంటే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా టీడీఎస్ ప్లస్ వీడిపి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అయితే మీరు ఇది డిరైవ్ చేయాల్సిన పని లేదు. దీని ముందు ఆల్రెడీ మనం ఎంథాల్పీ గురించి చెప్పుకున్నాం కదా అందులో ఈక్వేషన్ డైరెక్ట్ ఈక్వేషన్ ఉంటుంది డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ వీడిపి అనేటువంటిది అది రాసేయచ్చు. అదేందమ్మా డైరెక్ట్గా మా ముందు డిరైవ్ చేసాం కదా డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ వీడిపి అని.
డైరెక్ట్గా వేసేయచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి రాశాను, మీకు అర్థమవుతుందని. డిహెచ్ అంటే టీడీఎస్ ప్లస్ వీడిపి రాసుకుని 2 టీడీఎస్లో క్యాన్సిల్ చేస్తే ఇంకా డీజీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, వీడిపి మైనస్ ఎస్డిటి. ఇప్పుడు డీజీ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయండి, డోజీ బై డోపి కాన్స్టెంట్ టెంపరేచర్ ఈక్వల్ టు వి వస్తుంది. అలాగే డోజీ బై డోటీ దట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈక్వల్ టు మైనస్ ఎస్ వస్తుంది. అదేనమ్మా, డోజీని పీతో డిఫరెన్షియేట్ చేయండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, అప్పుడు ఈ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు దీని డిఫరెన్షియేషన్ అంతా వి అవుతుంది. అలాగే డోజీని టీతో డిఫరెన్షియేట్ చేయండి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర, అప్పుడు మైనస్ ఎస్ వస్తుంది. ఇక్కడ జీ అనేటువంటి డీజీ అనేటువంటిది పర్ఫెక్ట్లీ డిఫరెన్షియేట్ అయినట్లయితే అప్పుడు ఏం రాయొచ్చు, డీజీ పర్ఫెక్ట్లీ డిఫరెన్షియేట్ అయినట్లయితే ఓకే చూడమ్మా, ఇక్కడ డీజీ అనేటువంటి పర్ఫెక్ట్లీ డిఫరెన్షియేట్ అయినట్లయితే డో బై, ఇక్కడ టీ ఉంది కాబట్టి ముందు డోటీ రాయి, డో బై డోటీ డోజీ బై డోపీటీ ఇంటూ ప్రెజర్ని బయట రాయాలి. అదేవిధంగా ఈ లోపల టీ రాసాం కాబట్టి బయట ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ డో బై డోపీ డోజీ బై డోటీ పి, బయట టీ వస్తుంది. ఇప్పుడు ఆ ఈక్వేషన్లో డో బై డోటీ డోజీ బై డోపీ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, వాల్యూమ్ కదా, అంటే ఆ టర్మ్ ఏమవుతుంది, ఈ టర్మ్ మొత్తం డోవి బై డోటీ, బయట ఏం మిగిలింది, పీ మిగిలింది కదా ప్రెజర్, అది రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు డో బై డోపీ డోజీ బై డోటీ పీ అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ ఎస్, అంటే మైనస్ బయట రాసేసుకుని మైనస్ డో ఎస్ బై డోపీ టీ. అదేందమ్మా, ఇది మాక్స్వెల్ ఫోర్త్ రిలేషన్ అనమాట. అంటే ఇలా మాక్స్వెల్ 4 ఈక్వేషన్స్ని మనం థర్మోడైనమిక్ వేరియబుల్స్ని ఉపయోగించుకొని డెరైవ్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఎక్కువగా ఈ చాప్టర్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అనమాట. డెరైవ్ మాక్స్వెల్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ అని చెప్పి ఆడడానికి అవకాశం ఉంటుంది అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.